చేసేవిగా ఉన్నాయి. సో ఇప్పుడు మన క్లాసులో కూడా కొంత డల్గా ఉన్నాం. త్వరగా మీకు ఈ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఉదయకాలం మేము పరిశుద్ధాత్మ వ్యక్తి కాదు శక్తి అని విన్నాం. వ్యక్తి అని విన్నాం. వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తి కాదు వ్యక్తి అని విన్నాం. దైవ పురుషుడు అని విన్నాం. కాబట్టి ఆయన కార్యముల గురించి నికోదేముతో సంభాషించిన విధముల గురించి ఆత్మ సర్వభౌమాధికారం వలన మనం నూతన జన్మార్గం పొందుకుంటామని విన్నాం. ఓకేనా? ఈ సమయంలో మరి పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించిన వ్యక్తిగత లక్షణ రాసుకోండి. పాయింట్ నెంబర్ 2, పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించిన వ్యక్తిగత లక్షణాలు 4 చెప్తా త్వరగా. మీకంటే ఎక్కువైతే కష్టం కాబట్టి 4 చెప్తా. పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించిన వ్యక్తిగత లక్షణాలు. పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించిన వ్యక్తిగత లక్షణాలు. ఒకటి మేధస్సు. రాసుకోండి. 1 మేధస్సు. 1 కొరింథీ రోమీయులకు రాసిన పత్రిక 8:27 మేధస్సు 8వ అధ్యాయం 27వ వచనం. ఒకరు మీరు చదవగలగాలి. త్వరగా చదువుకొని వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడు పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయించున్నాడు. 2 వాల్యుబుల్ వర్డ్స్ ఉన్నాయి ఇందులో, మీరు గమనించాలి. హృదయములను పరిశోధించువాడు పరిశుద్ధాత్మ. హృదయములను పరిశోధించువాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంతేకాదు పరిశుద్ధులందరి కొరకు బాప్తిసం పొంది సంఘములో చేర్చబడి దేవుని బిడ్డలుగా ఆరాధిస్తున్న వారందరి కొరకై విజ్ఞాపన చేయించున్నాడు. విజ్ఞాపన చేయించున్నాడు. దట్స్ ద ఫస్ట్ పాయింట్. ఆయన మేధస్సు కలిగిన పరిశుద్ధాత్ముడు. మేధస్సు ఏంటది? ఎంత మేధావి అంటారు చూడండి. అది మన స్లాంగ్ వర్డ్ ఉపయోగిస్తాం, మేధావి అని. కానీ మేధస్సు అంటే మేధో మదనం. మేధో అంటే మనస్సు కలిగిన వాడుగా మనకి అర్థం వస్తుంది. కానీ దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు హృదయములను పరిశోధించువాడు. హృదయములను పరిశోధించువాడు. రెండవది పరిశుద్ధులందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేస్తున్నాడు. అశోక్ ఈ రెండవ విషయంలో 2 పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించిన వ్యక్తిగత లక్షణాలు. టైటిల్ పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించిన వ్యక్తిగత లక్షణాలు. వ్యక్తిగత లక్షణాలు. అందులో మొదటిది మేధస్సు. మేధస్సులో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనం. అందులో 2 విషయాలు చెప్పారు. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు హృదయములను పరిశోధించువాడు. నా అంతరంగములో మీకేదైనా ఆయాసకరమైనదేమో, ఆయాసకరమైన మార్గము నాకున్నదేమో చూడుము. దావీదు అంటాడు కదా 139వ కీర్తన, నీకు ఆయాసకరమైన మార్గము నాకున్నదేమో అదే హృదయమును పరిశోధించు. రెండవది పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయించున్నాడు. సెకండ్ వన్ అంటే పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయించున్నాడు. మొదటిదేమో హృదయములను పరిశోధించువాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మేధస్సు కలిగి. అదేనా? ఇక రెండవది రాసుకోండి. సంకల్పం. ఏంటది? సంకల్పం. 1 కొరింథీ 12వ అధ్యాయం 11వ వచనం. 12వ అధ్యాయం 11వ వచనం. ఆయనను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చును. సెకండ్, కార్యసిద్ధి. అంటే కార్యసిద్ధి అంటే మన కార్యములను పరిపూర్ణము చేసే పరిశుద్ధాత్మ. ఆత్మ ఒక్కడే నానా విధములైన వరములను ఇచ్చిన దేవుడు కార్యసిద్ధి కూడా కలుగు చేయాలి. కార్యసిద్ధి. కాబట్టి దేవుడు కార్యసిద్ధి కలుగు చేయు పరిశుద్ధాత్మ దేవుడు.
కార్యసిద్ధి కలిగి చేయు పరిశుద్ధాత్మ. ఇది సంకల్పం. ఏంటిది? మూడవది రాసుకోండి. మూడవది రోమీయులకు రాసిన పత్రిక 15:30. రోమీయులకు రాసిన పత్రిక 15:30. సహోదరులారా, నేను లుదియాలోనున్న అవిధేయుల చేతుల్లో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలనని ప్రేమను బట్టి మన ప్రేమయను లక్షణం ఆత్మ యందు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమయను లక్షణము ద్వారా మీ వద్ద కూర్చున్నట్లుగా చేశాడు. అంటే మూడవది ప్రేమ. ప్రేమ ఏంటది? ఆయన ప్రేమతో కూడిన కార్యములను పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమతో కూడిన. రమేష్ కొత్తగా ఉంది నీకు? ఎక్కుతుందా లేవా? ప్రేమతో కూడిన కార్యములు జరిగించడానికి శ్రమలో ఉన్నాడు హృదయాలో. వాళ్ళందరి నుంచి తప్పించబడి సహోదరుల వద్దకు వచ్చి విశ్రాంతి పొంది వారితో ప్రేమైన లక్షణాలు పంచుకోవడానికి పరిశుద్ధాత్ముడు చూపించాడు. ఓకే, ఇక 4వది రాసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30. ఎఫెసీ 4:30 అంటే పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించిన ఆ వ్యక్తిగత లక్షణాల్లో 4:30 దేవుని ఈ మాట చాలా విలువ. పరిశుద్ధాత్మ దేవుని మీరు దుఃఖపరచకుడి. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకుడి అంటే మనము ఎప్పుడైతే దేవుడు దుఃఖపడతాడంటే దేవునికి అయిష్టమై దేవుని కార్యములకు వ్యతిరేకంగా చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. నువ్వు చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆనందించేది మనల్ని చూచి, మన కార్యములను చూచి ఆయన సంతోషించేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడేదని వ్యతిరేకంగా. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా కార్యములు చేస్తామో వాడు దుఃఖపడతాడా లేదు. కాబట్టి దేవుని మేధస్సు కలిగిన వాడు. రెండవదేమో ఆయన సంకల్పం కలిగిన వాడు. ప్రేమైన లక్షణం పరిశుద్ధాత్మ దేవునికి ఉంది. 4వది పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకూడదు. కాబట్టి ఈ 4 విషయాలు పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించిన వ్యక్తిగత లక్షణాలు. వ్యక్తిగత ఏమేమి ఉన్నాయి? మేధస్సు ఉంది, సంకల్పం ఉంది, ప్రేమ ఉంది, దుఃఖం ఉంది. ఈ 4. దుఃఖపడతాడు, ప్రేమిస్తాడు, అలాగే సంకల్పము నెరవేరుస్తాడు, మేధస్సుతో మన హృదయములను పరిశోధిస్తాడు. అర్థమైంది కదా? ఓకే, నేను మరలా ఇంకా మరొక స్టెప్ వెళ్తున్నాను. మరొకటి మూడవది ఇది 2లో 4 విషయాలు రాస్తున్నాను. ఇక 3లో పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించిన వ్యక్తిగత పనులు, వ్యక్తిగత కార్యములు. పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించిన వ్యక్తిగత కార్యములు. వ్యక్తిగత కార్యములు, వ్యక్తిగత పనులు అనుకోండి. వ్యక్తిగత పనులు అన్న కార్యం. పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించిన వ్యక్తిగత పనులు అని రాసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనిషినికి మాత్రమే ఉండగలిగిన అనేక గుణ లక్షణాలు పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? మనుషునికి గుణ లక్షణాలు. గుణము అంటే మన వ్యక్తిగతమే. ఆ లక్షణాలు మంచి ఉంది, చెడు. మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. మరి ప్రేమించవచ్చు, ద్వేషించవచ్చు, అలాగే ఇవ్వచ్చు, దాచుకోవచ్చు. ఇవన్నీ గుణ లక్షణాలు తెలియదు. నువ్వు ఇస్తేనేమో దాతృత్వం, ఇవ్వకపోతేనేమో అది పెరుగుతుంది. ఇట్లాంటివి. కాబట్టి ఇక్కడ మనుషులమైన మనందరికీ ఏ గుణ లక్షణాలు ఉన్నాయో, ఇప్పుడు మనం ఉన్నాం, ఒక్కోసారి మనం ఉన్నాం
బ్రదర్ నాకు కొంచెం సాయం చేయండి అని అనుకో, ఈ వ్యక్తికి ఇవ్వాలో వద్దు అనేది మన మనసులో ఉంటుంది. బ్రదర్ నాకు కొంచెం సాయం చేయండి అనుకో, ఇవ్వకూడదని మనసులో వెంటనే ఏమంటారు తెలుసా, అయ్యో మళ్ళీ అడిగావు బ్రదర్, నేను నిన్ననే బ్రదర్కి కావాల్సినంత ఇచ్చేసాను, ₹1 కూడా లేదు. ఉంటాయి, ₹1 కూడా లేదు. మన ఆడపిల్ల దగ్గరికి వచ్చేసరికి, అక్క ఒక చాళ్ళు బియ్యం ఎక్క, దేవుడు తోడు అమ్మాయ అన్ని పొద్దునే ఊడ్ చేశాను, ఒక ఇద్దు కూడా లేదు అంటే గుణ లక్షణాలు తెలియజేసేది. అందుకని 4 లక్షణాలు కూడా యువకుడు కూడా జ్ఞాపకం చేసుకుంటే 4 లక్షణాలు. ఒకటి 1 కొరింథీ 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. 1 కొరింథీ 2వ అధ్యాయం 10వ వచనం చదవమా. మనకైతే దేవుడు వాటన్నిటినీ తన ఆత్మ వలన బయలుపరిచే, మర్మములను బయలుపరిచే పరిశుద్ధాత్మ. మర్మం అంటే మిస్టరీ, అంటే ఒక మర్మం తెలియని దాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియని దాన్ని కూడా, ఏమా నాకు ఈ సమస్యలాగా ఇదిలాగా అంటుంటే దేవుడే మార్గమును తెలియజేస్తాడు. అర్థమైనా? కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని మర్మములను కూడా పరిశోధిస్తాడు. దేవుని మర్మాలను కూడా పరిశోధిస్తాడు. అర్థమవుతుందా? మొదటిది, పరిశుద్ధాత్మ ఆ దేవునికి ఆపాదించిన వ్యక్తిగత పనులలో మనుషునికి ఏమాత్రం ఉండవలసిన గుణ లక్షణాలతో పాటు పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఆరోపించబడి, పరిశుద్ధాత్మ ఆయన ఏంటి, ఆ మర్మములను కూడా పరిశోధిస్తాడు. ఈ మర్మమైన దాన్ని కూడా పరిశోధిస్తాడు. మర్మములు తెలియని వాటి, మర్మం అంటే తెలియని. ఓకేనా? రెండవది, మన పక్షముగా విజ్ఞాపన చేసే దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేసేవాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మన యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేసి. ఇప్పుడు మీరు గమనించారా, కొన్నిసార్లు మనకు ప్రార్థన నడిపింపు రాదు. మన వాళ్ళందరూ ఏమంటారు, ఆత్మ నడిపింపులేదు అంటుంటారు. కానీ నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనోవాక్య కర్మలు యందు నిలబడి కూర్చొని దేవా నీ సన్నిధి నాతో ఉంచమని అడుగుతున్నావో, నీ పక్షముగా నీకు తెలియకుండానే నీలో నుంచి ఆ మూలుగులతో కూడిన విజ్ఞాపన ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు చేయిస్తాడు. ఒకసారి మేము నిలబడతాం, మాట్లాడడానికి కూడా శక్తి ఉంటుంది, కానీ దేవుడు ఆశ్చర్యకరంగా మాట్లాడిస్తాడు. కొన్నిసార్లు మేము బలహీనంగా ఉంటాం. నేను కొన్నిసార్లు ఎప్పుడు కూడా నేను దేవుని వాక్యం ఏ సండే కూడా ఆగకూడదని నా తలంపు. బాగా నాకు శోధకుడు ఏం చేస్తాడు, ఆ రోజే డల్నెస్ తీసుకొచ్చి పెడతాడు. అసలు ఇంట్లో నుంచి బయలుదేరి బండి కూడా నడిపే పరిస్థితి ఉంటుంది. ఏంటి ఇలాగుంది అనుకుంటూనే ఉంటాను. దేవా ఈరోజు నీ కార్యం, కాంగ్రిగేషన్ అంతా వచ్చుకుంటారు, పాస్టర్ గారు ఏం చెప్తారో ఆలోచిస్తుంటారు. ఈ లోపల ఎవరో ఒకరు కాఫీ తెచ్చి పెడితే బాగుండు అనుకుంటూ ఉంటారు. కానీ ఇది శరీర తత్వం. కానీ దేవుడు ఏం చేస్తారో తెలుసా, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని మొదలు పెట్టారంటే ఎక్కడి నుంచి వస్తుందో శక్తి వస్తుంది. ఒక 2 నిమిషాలు అట్లా నేను ఉంటానో లేదో శక్తి ఆటోమేటిక్ వస్తే గంట ప్రసంగం వెళ్ళిపోతుంది. అయ్యారు ఈరోజు మంచి వర్తమానం మీరు మాకు సిద్ధపరిచారు. లాస్ట్లో వచ్చి అతను ప్రార్థన చేసుకుని వెళ్తుంటారు. కారణం ఏంటంటే ఆయన 2వ దాంట్లో మన పక్షంగానే నడిపిస్తారు విజ్ఞాపన. ఇప్పుడు మన ప్రభు యేసుక్రీస్తు పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నాడు. పరలోకంలో మన పక్షంగా విజ్ఞాపన చేస్తుంది కూడా ఆయన. నేను నడిపించేది ఆయనే, ఈ ప్రార్థన నడిపించేది కూడా ఆయనే. విజ్ఞాపన చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. 3వది రాసుకోండి, మనతో మాట్లాడతాడు. గలతీయులకు రాసిన పత్రిక పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెడుతూ తన కుమారుని ఆత్మను దేవుడు నా హృదయంలోనికి తండ్రి నాయన అని పిలవటం ఏంటో తెలుసా?
ఇస్లాం పీపుల్, ముస్లిమ్స్ అందరూ కూడా ఏమంటారు? అబ్బా అంటారు. అబ్బా అబ్బా అంటే తండ్రి అని అర్థం. అబ్బా తండ్రి, నాయన అనుచున్నాం. నాయన, తండ్రి. ఆ విజ్ఞాపన ధ్వని ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నట్టే లెక్క. అబ్బా తండ్రి అని, అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం. కాబట్టి మూడవది, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుచున్నాడు. నాలుగవది, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు రోమీయులకు రాసిన పత్రిక 8:14 వచ్చిన దేవుని ఆత్మ చేత ఈ ఆత్మ పరిశుద్ధాత్మ నడిపింపు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ సన్స్ ఆఫ్ గాడ్. వారు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడంటానికి 8:14 రోమీయులకు రాసిన పత్రిక 8:14 ఏమంటాడు గమనించండి. నడిపిస్తాడు. ఎందరూ చదువురా మాట. దేవుని ఆత్మ తన ఆత్మ చేత ఎందరిని దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని సేవకు. పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఏం మాట్లాడాలో, ఏమి తినాలో, ఏమి సిద్ధపరచాలో మన కన్నులకు ఆశ్చర్యం. మన కన్నులకు ఆశ్చర్యం. 4 విషయాలు మళ్ళీ ఒకసారి చెప్తాను, రిపీట్ చేస్తున్నాను మళ్ళా. పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించిన వ్యక్తిగత పనులు. మనుషులమైన మనకు ఎలాంటి గుణగణాలు ఉన్నాయో పరిశుద్ధాత్మ దేవుడికి కూడా అలాంటి గుణగణాలే ఉన్నాయి. మనిషినికి అక్కడికి తేడా ఏంటంటే మనం మనిషి ఆత్మ, ఆయన పరిశుద్ధాత్మ. అదొక మనిషి ఆత్మ, మనిషి స్వభావం. ఇక్కడ ఏంటంటే మంచి చెడు దోబూసులాడు. పరిశుద్ధాత్మ దేవునికి మంచి తప్ప కీడు ఉండదు. అర్థమైందా? దేవుని స్వభావం అర్థమవుతున్నారు. మనమే మంచి చెడు, మంచి చేయాలంటే మంచి చేస్తాం, కీడు చేయాలంటే కీడు చేస్తాం, అప్పు చేయాలంటే ఇస్తాం, ఎక్కడంటే కొడతాం. అర్థమైందా? ఇది మనం మనిషి ఆత్మ. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణం ఏంటంటే ఆయన మంచి చేస్తాడు. సేవకు నడిపిస్తాడు, కూర్చోవాలని కూర్చోబెడతాడు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. ఈ కార్యములన్నీ పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించిన 4 లక్షణాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మర్మములను పరిశోధిస్తాడు. రెండవది, పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. మూడవది, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. నాలుగవది, పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపిస్తున్నాడు. మనలను 4 విషయాలు అమ్మ రాసుకున్నారా? రెండవది, పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు, మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. రోమా 8:26. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడుతున్నాడు లేదా? సత్యస్వరూపిణి ఆత్మ మీ మధ్య ఆదరణకర్తగా ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నాడు, మాట్లాడుతుంటాడు. ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ దేవుడి. నాలుగవది, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నడిపిస్తాడు. రోమా 8:14. 4 విషయాలు చెప్పారు. ఓకే, మొదటిదేమో పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించబడ్డ వ్యక్తిగత లక్షణాలు. రెండవది, అందులో 4 విషయాలు చెప్పాం. మేధస్సు, సంకల్పం, ప్రేమ, దుఃఖం. మొదటి దాంట్లో. రెండవ దాంట్లో పరిశుద్ధాత్మకు ఆపాదించిన వ్యక్తిగత పనుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మర్మములను పరిశోధిస్తాడు. రెండవది, పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు. మూడవది, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. నాలుగవది, పరిశుద్ధాత్ముడు మనలను నడిపిస్తున్నాడు. ఇప్పుడు మరొక విషయం చూద్దాం. ఇది 4వ పాయింట్. ఇది పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిగా వ్యవహరించడం. రాసుకోండి, త్వరగా రాసుకోండి, ముగించిపోతున్నాను. తల్లిగా ఉంది. ఇప్పుడు ఎట్టుందంటే భారముగా ఉన్నవి శరీరములు, భారముగా ఉంటాం. వదిలిపెడితే బాగుండు, ఇంటికి వెళ్ళి చూపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిగా వ్యవహరించడం. ఒక వ్యక్తిగా వ్యవహరించడం. అనుసరించడం వేరు, వ్యవహరించడం వేరు. రాసుకున్నాను నాన్న.
పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిగా వ్యవహరించడం ఎలాగునా పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిగా ఎలా వ్యవహరిస్తాడు? యెషయా గ్రంథం 63వ అధ్యాయము 10వ వచనం చదవండి. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 10వ వచనం. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికై విరోధమైన. అక్కడ ప్రవక్త అయిన యెషయా చెప్పబడ్డ మాట, తిరుగుబాటు చేశారు ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు, దానికి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖించాడు. అంటే దుఃఖాన్ని కలుగు చేశారు, ఆయన ప్రజలు ఆయనకి దుఃఖాన్ని కలుగు చేశారు. మొదటి మాట ఏంటంటే పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖము కలుగు చేశారు. పరిశుద్ధాత్మ ఎప్పుడు దుఃఖం కలుగు చేశారు? వారు తిరుగుబాటు చేశారు. దేవుని మీద తిరుగుబాటు వలన పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖించారు. రమేష్ అర్థమవుతున్నాయా? మొట్టమొదటి నుంచి వింటేగా నీకు అర్థం కాదు. ఓకే, పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖము కలుగు చేశారు. ఓకేనా? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు దుఃఖపడ్డాడు అని అంటే తిరుగుబాటు. అంతేనా? తిరుగుబాటు దేవుని మరచి దేవుని పట్ల వ్యతిరేకంగా వ్యవహరించినందుకు ఆ దేవుడు దుఃఖపడ్డాడు పరిశుద్ధాత్మ దేవుడు. రెండవది వినాశం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనం. అబద్ధమాడినందుకు దేవుని పరిశుద్ధాత్మను మోసపుచ్చలేదు. అప్పుడు పేతురు అననీయ కొంత భూమిని పరిశుద్ధాత్మ దేవునికి తీసుకొచ్చి ఈ పొలం అభివృద్ధి తీసుకొచ్చి దేవునికి వాళ్ళని తలపిస్తే కొంత దాచుకున్నారు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు లేచి నిలబడి, అననీయ నువ్వు పరిశుద్ధాత్మ దేవుని మోసపుచ్చుచున్నావు, కొంత దాచుకున్నావు అంటే పరిశుద్ధాత్మ దేవుని మోసపుచ్చారు. ఇది రెండవది. ఓకేనా? పరిశుద్ధాత్మ దేవునితో అబద్ధమాడిన అననీయ సఫీరా. కానీ మోసపుచ్చింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుని అననీయ సఫీరా. అననీయ సఫీరా. అర్థమవుతుందా? అన్నయ్య సఫీరా గురించి విన్నారు కదా. ఇక నేను విడమర్చి చెప్పడానికి వీ హ్యావ్ నో టైం, సమయం లేదు. మీరందరూ కొంతమంది తూలుతున్నారు తాగుబోతుల కంటే అన్యాయం. అందుకని త్వరగా నేను ముగించబోతున్నాను. ఓకేనా? ఇప్పుడు మూడోది చెప్పి ముగిస్తా. మత్తయి సువార్త 12:31-32. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణను వారికి క్షమాపణ ఉండదు, కానీ ఆత్మ విషయమైన పాప క్షమాపణ. పరిశుద్ధాత్మను దూషిస్తే పాప క్షమాపణ లేదు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని దూషించితే ఇక పాప క్షమాపణే. పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా మాట్లాడవానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ. అంటే పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా ఏ పాపమైతే ఉందో ఇక క్షమాపణే లేదు. ఇది చాలా డేంజరస్ వర్డ్. ఆత్మను మోసపుచ్చి నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు. కాబట్టి ఇది చాలా యుగమందైనను రాబో యుగమందైనను మరొక యుగంలో మనం ఉంటామనేది ఈ నిర్ధారణ. మనం ఇక్కడ కాదు, మరొక యుగం ఉంది, ఆ మహిమలోకంలో ఉంటాం. అక్కడ యుగమందైనా కూడా పాప క్షమాపణ నిర్ధారణ చేస్తూనే ఉంటుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకూడదు, దూషించకూడదు. నువ్వు నీకు తెలిసినా దేవుని కూర్చి అబద్ధమాడటం, ఒట్టు పెట్టుకోవడం, ప్రమాణం చేయటం, మోసపుచ్చటం, అలాగే దూషించడం ప్రమాదకరమైన విషయాలు. మీకు తెలియదు, కొన్ని విషయాలు మన భవిష్యత్తులో మాట్లాడుకోవచ్చు. ఒక మనుషుడు అబద్ధమాడాడు, దానివల్ల శిక్ష అనేది తప్పించుకోలేదు. ఒక మనుషుడు నేరం చేశాడు, తను ఒప్పుకొని పశ్చాత్తాపడితే పర్లేదు, క్షమించబడ్డాడు. ఒప్పుకోకుండా అదే పరిస్థితిలో ఉన్నాడు అనుకోండి, చివరికి అది శిక్షకు గురి అవుతుంది. మీరు గమనించారు, పోలీస్ స్టేషన్లో పెట్టింది ఏందో తెలుసా? ఇక్కడ నువ్వు ఏదైనా నేరం చేసావు అనుకో, స్త్రీను నా మీద అన్యాయముగా
దూషించాడు, నన్ను అన్యాయంగా మాట్లాడాడు అని వెళ్ళి నేను కేసు పెడితే అతను మాట్లాడిన దానికి ఎందుకబ్బాయి ఏం క్లాసెస్ చూసి ఆ సెక్షన్ పెట్టి అతను అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆశ్రయపురాలు న్యాయం తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడని తెలుసుకోవడానికి. పెద్దల సమక్షంలో సరిగా లేకపోతే ఆ శిక్షావిధి కలుగు చేయడానికి అక్కడ ఉంది. ఎవరు చేయకపోతే న్యాయాధిపతి అయిన దేవుడు తీర్పు తీర్చుతాడు. అంతవరకు సహించాలి. అందుకే విధవరాండ జోలి పోవద్దు, దిక్కులేని వారి జోలి పోవద్దు, దూషణగా మాట్లాడకూడదు. అప్పుడప్పుడు మన పల్లెల్లో గ్రామాల్లో అక్కడక్కడ అనుకుంటారు, ఏంద్రా తినడానికి టికాణా లేని ఎదవ కూడా నువ్వు మాట్లాడేవాడు, ఎక్కడి నుంచి వచ్చావని నేను దూషణ మాట్లాడాను. కానీ అలాగ మాట్లాడడానికి నీకు తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడని మర్చిపో. నీ బలం వల్ల, జ్ఞానం వల్ల, తెలివితేటల వల్ల, లేకపోతే నీ అండబలం వల్ల మాట్లాడితే బలహీనుడైన వారి పక్షంగా దేవుడు ఉన్నాడు. ఓకేనా? 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుని దూషించకూడదు. ఒకవేళ దూషిస్తే క్షమాపణే లేదు, ఇక నో మోర్ ఫర్గివ్నెస్. అర్థమైందా? దేవుని దూషించడం ప్రమాదకరం, నీకు తెలిసిన తెలియకపోయింది. రెండవది మనం పరిశుద్ధాత్మ దేవునితో అబద్ధం ఆడకూడదు, మోసపుచ్చకూడదు. దేవుని ముందు నువ్వు మోసపుచ్చాలంటే మోసపుచ్చలేదు కదా. అదే పేదలు చెప్పాడు, అన్నయ్య ఎందుకు మోసపుచ్చావు, ఆ పై వచనమును తిరుగుబాటు వల్ల దుఃఖము కలుగు చేశారు. తిరుగుబాటు వల్ల దుఃఖం, పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖం కలుగు చేశారు. రెండవది పరిశుద్ధాత్మ దేవునితో అబద్ధమాడి మోసపుచ్చారు. మూడవది పరిశుద్ధాత్మ దేవుని దూషించితే క్షమాపణే. 3 విషయాలు మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి ఈ సమయంలో మీరు నేను మనందరం కూడా యేసు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులకు ఏమై ఉండనో పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కూడా మనకు కూడా అలాగే ఉన్నాడు. యేసు ప్రభుల వారు శరీరధారిగా ఉన్నప్పుడు శిష్యులకు ఎలాంటి ఉపదేశం చెప్పాడు, ఎలాంటి ప్రైజ్ నాటపం వెల్కమ్ అంతా అయిపోయే ముందు వచ్చారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎలాగున్నాడంటే శిష్యులకు మరి ప్రభు యేసుక్రీస్తు ఎలాగ ఉపదేశకుడు ఉన్నాడో మనందరికీ కూడా, సంఘంలో దేవుని బిడ్డలకు ఉన్న మనందరికి కూడా అలాగే మనకు కూడా ఎలాగున్నాడు, ఆయన మరి ఉపదేశకుడు లాగా ఉన్నాడు, నడిపించే నాయకుడు లాగా ఉన్నాడు, మనల్ని నడిపించే నాయకుడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని గురించి అర్థమైంది కదా. 3 విషయాలు చెప్పాను, మరొకసారి క్రోడీకరించుకుందాం. పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించిన వ్యక్తిగత లక్షణాలు ఏంటి? ఎన్ని 4 5 4 ఏమేంటి? మేధస్సు, రెండవ సంకల్పం, ప్రేమ, దుఃఖం. ఈ 4 ఆయన వ్యక్తిగత లక్షణాలు. ఈ 4 లక్షణాలు, దుఃఖపడతాడు, మళ్ళా ప్రేమించగలడు, సంకల్పం, మేధస్సు, ఆయన పుణ్యాన్ని పరిశోధించగలిగిన ఈ 4 లక్షణాలు ఉన్నాయి. ఇక పరిశుద్ధాత్మ దేవునికి ఆపాదించిన వ్యక్తిగత పనులు, మనిషికి ఏ లక్షణాలు ఉన్నాయో పరిశుద్ధాత్మ దేవునికి కూడా అదే గుణగణాలు ఉన్నాయి. ఏంటి అని అంటే మర్మములను పరిశోధించేవాడు. సెకండ్, మనందరి పక్షంగా విజ్ఞాపన చేయించున్నాడు. ప్రజెంట్ జరుగుతున్నది, పాస్ట్ టెన్స్ జరిగిపోయింది. ఆయన చేశాడు, చేస్తున్నాడు, చేయబోతున్నాడు. ఫ్యూచర్ టెన్స్. కాబట్టి 3 విషయాలు మన పక్షముగా విజ్ఞాపన చేయించున్న పరిశుద్ధాత్మ. ఓకే. అండ్ థర్డ్ వన్ ఇస్ పరిశుద్ధ, మనతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాడు. నీకు ఏ అవసరమైనా మనతో లోపల నుండి మాట్లాడుతూనే ఉంటాడు. ఒకసారి అన్యాయంగా ఎవరైనా మాట్లాడేవనుకో, దుర్మార్గంగా మాట్లాడకూడదు కదా, నీవు ఇలాగ ఎందుకు మాట్లాడుతుంది అందులోనే మనస్సాక్షిలో ఉన్నాయి 3 లక్షణాలు ఉన్నాయి మనస్సాక్షి. అదేందా? అవి ఇప్పుడు చెప్పండి, తర్వాత చెప్తాను. కాబట్టి 4వది పరిశుద్ధాత్మ దేవుడు సేవలో నడిపిస్తాడు, మన దేవుని కుమారులు అనబడతారు. ఇక ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిగతంగా వ్యవహరిస్తాడు. పర్సనల్, నీ పక్కనే పర్సనల్గా ఎలాగ వ్యవహరిస్తున్నాడంటే తిరుగుబాటు చేసే వారిని గురించి ఆయన దుఃఖపడతాడు. తిరుగుబాటు
దేవుని మీద తిరుగుబాటు చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వారు దుఃఖం కలుగు చేస్తారు, ఇశ్రాయేలు దుఃఖం కలుగు చేస్తారు. అండ్ సెకండ్ వన్ ఈస్ ద మరి పరిశుద్ధాత్మ దేవునితో అబద్ధం ఆడారు. ఎవరు? హూ ఇస్ దట్ పర్సన్స్? అననీయ, సఫీరా. వెరీ నైస్. అననీయ, సఫీరా పేతురు లేచి ఎందుకు మోసపుచ్చారు? పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు మోసపుచ్చారు? ఇది రెండవది. మూడవది, పరిశుద్ధాత్మ దేవుని దూషించకూడదు. పరిశుద్ధాత్మ దేవుని మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడితే మాట్లాడవచ్చు, కానీ మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడితే ఒకవేళ ఉంటుందే, కానీ మరి పాపక్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మ దేవునికి విరోధముగా మాట్లాడితే ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను క్షమాపణ కలుగనే. ప్రభుల వారు సిలువలో ఉన్నప్పుడు నీవు దేవుని కుమారుని కదా నిన్ను రక్షించుకున్నమంటే ప్రభుల వారు అన్న మాట ఏంటి తెలుసా? తండ్రి వీరేమి చేయించున్నారు మీరు ఎరుగరు కనుక మీరు నిక్షేపించమన్నారు. ఇప్పుడు మనమైతే పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే శిక్షా విధి నుండి తప్పించుకొన. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి మనం ఎలాగో తప్పించుకుందాం. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఈ వర్డ్స్, ఈ మాటలు మీకు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవునితో, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, ఈ మూడు కాలాల గురించి భవిష్యత్తులో మరి పరిశుద్ధాత్మ దేవునితో మనకి ఎలాంటి సంబంధ బాంధవ్యాలు వ్యక్తిగతంగా ఎలా ఉన్నాయో ఈ వచ్చే క్లాస్ నేర్చుకుందాం. నౌ అవర్ క్లాస్ ఇస్ క్లోజ్డ్. ఓకేనా? మీకు ఆశపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు, చెప్తే బాగుండేనే ఉంటున్నారు, కొంతమంది